చంద్రగిరి శాసనసభ్యులు శ్రీ పులివర్తి వెంకట మణిప్రసాద్ గారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ మంత్రి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ అన్న గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి, కార్యకర్తలకి, నాతోటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు కేవలం మన 2 సంవత్సరాల ప్రభుత్వ విజయాలు జరుపుకోవడానికి మాత్రం రాలేదు. గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ని తిరిగి అభివృద్ధి పదంలో నడిపించిన నాయకత్వం, ఆ నాయకత్వాన్ని చిరునామా మన చంద్రన్న గారు. చంద్రబాబు గారు ఒక నాయకుడు కాదు, ఒక వ్యవస్థ. ఓటు కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మన చంద్రన్న. అమరావతి ఒక నగరం కాదు, 5 కోట్ల ఆత్మగౌరవం నిర్మిస్తున్నటువంటి నాయకుడు. ఈరోజు నాడు ఐటీ అయినా, నేడు ఏఐ అయినా మన చంద్రన్న బెంచ్ మార్క్. అదేవిధంగా విశాఖలో గూగుల్, రాయలసీమకి రాయల్ ఎన్ఫీల్డ్, పుట్టపర్తికి ఏఎంసీఏ ఫైటర్ జెట్ నిర్మాణ కంపెనీ. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి చేస్తున్న దమ్మున్న నాయకుడు మన చంద్రన్న. మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దైవం, మన చంద్రగిరి ముద్దుబిడ్డ, కూటమి రథసారథైన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్న గారికి సగౌరవంగా వేదిక పైన ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా రాముడికి లక్ష్మణులాగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. సమాజానికి పట్టుపొడించే దుర్మార్గాలు తాత టీరంలో కానీ, తప్పులను నిలదీయడంలోనే ఆయన గబ్బర్ సింగ్. అదేవిధంగా పేదవారికి సొంత నిధులతో ఎన్ని సహాయ సహకారాలు అందించినా ఆయన ఎవరికి కనిపించని గొప్ప మనసున్న అజ్ఞాతవాసి. మహిళల విషయంలో ఎక్కడ తప్పు జరిగితే దాన్ని నిలదీసే విషయంలో ఆయన వకీల్ సాబ్. రాష్ట్రం కోసం అనుక్షణం పరితపిస్తూ, పంచాయతీలకి పండుగ వైభవాన్ని ఇస్తూ, గ్రామ రూపురేఖలు మార్చేస్తున్న మనందరి సేనాని, ద పవర్ స్టార్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారికి వేదిక పైన సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది అక్కర మార్కులకు రెడ్ బుక్. రాజకీయాలకి ఆయన పెను ప్రపంచం సృష్టించిన కార్యక్రమం యువగలం. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో రాష్ట్ర యువతలో నూతనోత్సాహం నింపిన మన వ్యక్తి. 226 రోజులు, 3132 కిలోమీటర్లు, 106 అసెంబ్లీ నియోజకవర్గాల జనప్రమంజం సృష్టించిన వ్యక్తి. 164 స్థానాలకు కూటమి ప్రభుత్వం అయ్యేంత వరకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన వ్యక్తి. అన్నా అంటే నేను ఉన్నానంటూ అప్పనిస్తూ అందిస్తున్న మనసున్న మన మహారాజు, మన యువకుల రథసారథి, రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి వేదిక పైన సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాధవన్న గారికి ఎప్పుడు చిరునవ్వుతో, ఎక్కడ కనిపడినా, ఏ వ్యక్తి కనపడిన, ఎన్డీఏ కుటుంబం కనపడినా భుజం తట్టు అపాయంగా పలకరిస్తున్న మన మాధవన్న గారికి సాధారణంగా వేదిక పైన స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈరోజు వచ్చిన 2 సంవత్సరాల్లో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఒక నిదానంతో ఈరోజు రావడం జరిగింది. దానికి ఉదాహరణ మన చంద్రగిరి నియోజకం గురించి చెప్పదలుచుకున్న ఏం జరిగింది 2 సంవత్సరాల్లోని. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ్ కానీ, స్త్రీ శక్తి కానీ, దీపం పథకం కానీ, ఆర్ఎన్బి రోడ్లు కానీ, ఎన్ఆర్జీఎస్ తరఫున గోకులం షెడ్లు కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, ఇరిగేషన్ కానీ, విద్యుత్ శాఖ కానీ, దేవాదాయ శాఖ కానీ, అన్ని పథకాల ద్వారా ఇప్పటి వరకు చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 900 కోట్లతో ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ఇందుకు గాను మనకి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి గ్రామ పంచాయతీలో గౌరవనీయుల పవన్ కళ్యాణ్ గారి అన్న ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి నీటికి తాగుకులా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి మంగళం గ్రామ పంచాయతీలో తెలుగు గంగ నీరు ఇంటింటికి ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించి చెప్పిన దానికి వేదిక పిలిచి ఆయన కూడా చంద్రగిరి నియోజకవర్గం తరపున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగాలు ఇస్తూ డిఎస్సి ద్వారా సుమారు 16 మంది ఉద్యోగాలు, అదే కాకుండా నియోజకవర్గంలో యువతకు ఇండస్ట్రీస్ మరియు టూరిజం డెవలప్మెంట్ చేస్తానని గత నెల వచ్చినప్పుడు మాట ఇచ్చిన
మన లోకేష్ అన్న గారికి కూడా వేదిక తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉదాహరణకి ఈరోజు మనం CMRF తరపున చంద్రగిరి నియోజకవర్గంలో 596 మందికి గాను 9,21,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు చంద్రగిరిలో అన్నా క్యాంటీన్ పెట్టి సాధారణ అంటే బీదవారికి పేదవారికి కడుపు నిండిన ఘనత ఈరోజు మన చంద్రన్న నాయకుడు ఈ 2 సంవత్సరాల్లో కూడా జరగడం జరిగింది. జాబ్ మేళా నియోజకవర్గంలో 3 సార్లు జాబ్ మేళా నిర్వహించి సుమారు 880 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక చంద్రగిరి నియోజకవర్గంలోనే ఈ విధంగా అభివృద్ధి జరిగితే 174 నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి ఆలోచించాలని ఇక్కడ సోదరులందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం భవిష్యత్తు తాకట్టు పెట్టింది. ఈ ప్రభుత్వం భవిష్యత్తుని నిర్మిస్తుంది. గతంలో అవకాశాలు యువత కోసం వెళ్ళింది. ఈ రోజు యువత అవకాశాలు యువత దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. గతంలో నిరాశ కల్పించింది, ఈ రోజు భవిష్యత్తు కనబడుతుంది. గతంలో అప్పులు ఆంధ్రప్రదేశ్ కనబడింది, ఈ రోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది. ఈ విషయాలన్నీ కూడా మనం వేదిక పైన ఉన్నటువంటి సోదరులందరూ కూడా తెలుసు. ఒకే ఒక నిమిషం. ప్రజల విశ్వాసం చంద్రబాబు నాయుడు గారు, ప్రజాశక్తి పవన్ కళ్యాణ్ గారు, యువతకు ఆశ నారా లోకేష్ గారు, తెలుగుదేశం జనసేన బీజేపీ చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం ఎన్టీఆర్. ధన్యవాదాలండి. హామీలను కార్యాచరణను ప్రజల సంక్షేమంగా మార్చిన కూటమి పాలన 2 ఏళ్ల విజయ గాథ ఇది. తర్వాత చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు, మన తెలుగుదేశం కుటుంబం మొత్తానికి నమస్కారం. ముందుగా ఈరోజు మనం సాధించిన విజయాల గురించి మనం చెప్పుకోవడానికి, విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. దానికి కానీ ముందుగా ఒక విజయవంతమైన ఒక ప్రధానమంత్రి గారి జర్నీని కూడా మనం చూడాల్సి ఉంది. ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే పేదల ప్రభుత్వంగా ప్రజారాజ్యకంగా పరిపాలన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వం, డిప్యూటీ సీఎం గారి నాయకత్వం, అలాగే లోకేష్ గారి నాయకత్వంతో 2 సంవత్సరాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అయితే మనం అనుకున్నాం, మనం ఏదైతే ప్రామిస్ చేసామో ఎలక్షన్ టైంలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయటం జరిగింది. దానిలో మన సూపర్ 6 అన్నీ ఏదైతే ప్రామిస్ చేసామో, పెన్షన్స్ కానీ, స్త్రీ శక్తి కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్స్ కానీ అన్నీ ఇచ్చేసాం. అయితే దీన్ని సహకారం చేసుకోవడానికి మనకి కేంద్ర ప్రభుత్వాన్ని గురించి చేసిన సహాయం కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎన్నో విధంగా అమరావతి కానీ, పోలవరానికి కానీ, లేకపోతే వైజాగ్ స్టీల్ పునరుద్ధరణకు కానీ కోట్ల రూపాయలు మనకి ఇచ్చారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత మన స్వశక్తితో లేకపోతే మన ఫండ్స్ తోటి అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంది. అట్లాగే పోలవరం ఇప్పటివరకు 7,020 కోట్లు దశల వారీగా ఇచ్చారు. పోలవరం కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి మనందరికీ తెలుసు, పునరుద్ధరణ చేయడానికి 11,400 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే దానివలన మనం ఇప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందంటే అది లాభాల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది.